యాక్టింగ్ ట్రైనింగ్ ఇన్ పర్సన్, వ్యక్తిగత నట శిక్షణ. 3. ఏకాగ్రత కాన్సంట్రేషన్, సక్రమమైన కండర సారళ్యము రిలాక్సేషన్ మరియు శరీర గతిక కైనెసిక్స్. క్రమశిక్షణ మాట ఎలా ఉన్నా నాటక కళలో అతి ముఖ్యమైన నైపుణ్యము బహుశా ఏకాగ్రత కాన్సంట్రేషన్. రంగస్థలం మీద నటులు ఏమి చేస్తున్నారు, చూస్తున్నారు, వింటున్నారు మరియు భావిస్తున్నారు మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించడమే ఏకాగ్రత కాన్సంట్రేషన్. నేపథ్యంలో తర్ఫీదు పొందటం మరియు క్రమశిక్షణగా ఉండటంలో కూడా ఏకాగ్రత చాలా ముఖ్యమైనది. ఏకాగ్రత అనేది పూర్తిగా స్వయంగా అలవాటు చేసుకోవలసిన పనిగా చెప్పగలము. ఏకాగ్రత తరచుగా చాలా దుర్వినియోగం చేసే నటనా శిల్పము అవుతుంది. నిజానికి అది చాలా ముఖ్యమైన దృక్పథం. అది రంగస్థలం మీద అనురక్తి, ఇంట్రెస్టింగ్, బలశక్తి సంబంధమైన డైనమిక్ మరియు నమ్మదగిన బిలీవబుల్ ప్రదర్శనకు దోహదం చేస్తుంది. నటనంటే వాక్యాలను సులభంగా నేర్చుకోవటం మరియు ఏకాగ్రతతో ఉండటం అనే స్పెన్సర్ ట్రేసీ నిర్వచనం ఒకప్పుడు ఇచ్చాడు. నటులకు శ్రద్ధా ఉత్తరాల సర్కిల్స్ ఆఫ్ అటెన్షన్ను సూచిస్తూ స్టానిస్లవిస్కీ ఏకాగ్రత మీద గొప్పగా నొక్కి చెప్పాడు. అంటే అతని ఉద్దేశము వస్తువుల వల్ల రంగస్థలము భాగాలుగా చేయబడిన వాటి మీద నటులు తప్పక శ్రద్ధను పరిమితం చేసుకోవలెను. అందులో చిన్నవిగా, మధ్య రకంగా, పెద్దవిగా శ్రద్ధ వృత్తాలు సర్కిల్స్ ఆఫ్ అటెన్షన్ ఉన్నాయి. అవి నటుడు ఏ విధంగా కోరుకుంటే అలా తన పరిధిలోకి చేర్చుకుంటాడు. ఒక వృత్తం నుంచి మరో దానికి శ్రద్ధను మళ్లించటం నటుడు నేర్చుకోవాలి. నట శిక్షణ మొదట్లో చిన్న చిన్న అవరోధాలు మరియు ఇష్టం వచ్చినట్లుగా వచ్చే ఆలోచనల వల్ల ఏకాగ్రతను నిరంతరం విడిపడటం లేక కలత పెట్టడం తరచుగా నటులకు జరిగే అవకాశం ఉంది. భవనంపై విమానం ఎగురుతున్న శబ్దం, ప్రక్క హాలులో స్వరాలు మరియు జనం నాటకశాలలో మాట్లాడుకునే మాటలు వారు వినవచ్చును. రిహార్సల్స్ లేక క్లాస్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలని నటుడు ఆలోచనలో పడవచ్చును. క్లాసులో టీచర్ని, రిహార్సల్స్లో డైరెక్టర్ని లేక ప్రదర్శనలో ప్రేక్షకుల్ని చూడాలనే కోరిక ఆపుకోలేనిదిగా ఉంటుందని గ్రహించాలి. కంటి చూపు సరైనది కాకపోవడమే నిదర్శనం. నటులు ఏకాగ్రతలో లేరని తెలుసుకోవచ్చును. ఏకాగ్రతకు వ్యక్తిగత క్రమశిక్షణ మరియు పూర్తిగా పని పట్ల అంకితభావం కావాలి. నటుడికి ఏకాగ్రత కొరబడితే తన పాత్ర వాక్యాలను గుర్తుకురావు, తెల్లమొహం వేసుకుని ఆగిపోతాడు. ఏకాగ్రత లోపించడంతో నటులు కదలిక పద్ధతి బ్లాకింగ్లో లేక కదలికల రీతి మూమెంట్ ప్యాటర్న్స్లో తప్పులు చేసే అవకాశం ఉంది. రంగస్థల చర్యలు, స్టేజ్ బిజినెస్
రంగస్థల చర్యలు అంటే చిన్న స్పష్టమైన శరీర కదలికలు, తరచుగా చేతులు కదలికలు, సిగరెట్ కాల్చటం మొదలైనవి సరిగ్గా నిర్వర్తించటం జరగదు. అన్నింటికీ మించి ఏకాగ్రత లోపిస్తే చైతన్యము లేని మరియు ఉద్వేగ శూన్యమైన ప్రదర్శనకు కారణమవుతుంది. అది గ్రహిస్తుంది. మొత్తం ఏకాగ్రత నమ్మకమైన ఉద్వేగమును సృష్టించడానికి కావలసిన ముఖ్య విషయాలకు శరీర శక్తిని కేంద్రీకృతం చేయటం మరియు బుద్ధి తీక్షత వృద్ధి చేయటం అవుతుంది. నేపథ్యంలో ఏకాగ్రత లోపిస్తే నటుడు తన ప్రవేశమునే కోల్పోవచ్చును, లేక తన ప్రవేశము ఆలస్యం కావచ్చును. అదే విధముగా నేపథ్యంలో ఏకాగ్రత లోపిస్తే పరధ్యానంలో సంభాషణలో జరగవచ్చును. రంగస్థలం మీద ఉన్న లేక నేపథ్యంలో నుంచి ప్రవేశించబోయే ప్రదర్శకులకు కలత పెట్టవచ్చును. మరికొన్ని విషయాలు మరో భాగంలో.